వేసవి వచ్చిందంటే చాలు మనకు ఎటు చూసినా శరీరానికి చల్లదనాన్నిచ్చే తాటి ముంజలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేసవి తాపాన్ని తీర్చే ఈ తాటి ముంజల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మండే ఎండల్లో తాజా ముంజల్ని తింటే శరీరానికి చల్లదనమే కాదు, చక్కటి పోషకాలు కూడా అందుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. సమ్మర్ అనగానే జనరల్ గా హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఫుడ్స్ ఏం తీసుకోవాలని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో జనరల్గా కూలింగ్ ఫుడ్స్ సమ్మర్లో మంచిదని అందరికీ తెలుసు. కూలింగ్ ఫుడ్స్ అంటే జనరల్గా ఓన్లీ మనకి మ్యాంగో అనో లేకపోతే ఇంకా వేరే వేరే ఫుడ్స్ కూల్ డ్రింక్స్ తాగడం కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు ఒక్కటే తీసుకుంటే కూలింగ్ ఫుడ్ అనుకుంటారు. ఈ ఫ్రూట్స్లో ఇంకో ఇంపార్టెంట్ అయిన ఫ్రూట్ కూడా మనకి ఓన్లీ సీజనల్ ఫ్రూట్, అది కూడా ముంజలు అనేది తాటి ముంజలు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అంటారు. ఇది మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఈ సీజన్లో అవైలబుల్ అయ్యి ఈ ఫ్రూట్ మనకి చాలా మేలు చేస్తుంది. దీనికి చాలా గుడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్ ఇది. ప్లస్ దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా కండిషన్ మనకి ఉంటుంది. సో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట, సెల్స్ డ్యామేజ్ లేకుండా ఉండటానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కల్తీ లేని స్వచ్ఛమైన తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. పొటాషియం తాటి ముంజల్లో ఎక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు హైడ్రేషన్ బాగా పెరుగుతుంది. సో ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఈ ఫ్రూట్లో ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 87% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది ఒక సర్వింగ్లో. అట్లాగే ఇందులో కొంచెం నెగ్లిజిబుల్ ప్రోటీన్ కానీ కొంత ఫైబర్ కానీ అవైలబుల్ ఉంటుంది. సో దీనిలో ఇంకోటి ఏంటంటే మనం డైలీ తీసుకునే ఫ్రూట్స్తో పాటుగా ఈ సమ్మర్ స్పెషల్గా ఈ ఫ్రూట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చాలా మంచిది. ఇది చాలామందికి స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ బాయిల్స్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా మనకి డైలీ తీసుకునే ఫుడ్తో పాటుగా ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటే ఫైబర్ వస్తుంది, కానీ కాన్స్టిపేటెడ్ పర్సన్స్కి జనరల్గా గట్ మొబిలిటీ అంటే బౌల్ మూమెంట్ సరిగ్గా లేని వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కాన్స్టిపేషన్ కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో తాటి ముంజలు బాగా పనిచేస్తాయి. రెగ్యులర్ గా వీటిని తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. వీటిని పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఇష్టపడతారు. ఇన్ని ఆరోగ్య విలువలున్న తాటి ముంజల రుచిని మీరు కూడా ఆస్వాదించి అందాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు కదా. ఇంత గుడ్ ప్రాపర్టీస్ ఉన్న ఈ ఐస్ యాపిల్ అంటే తాటి ముంజని అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు. జనరల్గా డయాబెటిక్ వాళ్ళు కూడా సమపాళ్ళు అంటే తీసుకోవాల్సిన క్వాంటిటీలో తీసుకుంటే చాలా మంచిది. సో డైలీ ఒక 100 గ్రాములు అంటే ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 ముంజల వరకు మనం తీసుకోవచ్చు. ఇవి ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్గా తీసుకున్నప్పుడు మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువగా రైపెన్ అయినప్పుడు ఏంటంటే జనరల్గా కడుపు నొప్పి రావడం కానీ ఎక్కువగా తిన్నప్పుడు ఇది చూస్తాం. సో ఇది చిన్న పిల్లల్లో కూడా ఇది జనరల్గా అందరికీ పెట్టవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రూట్లో చాలా వైటమిన్స్ మినరల్స్ జనరల్గా ఏ, సి, ఈ, కే అనేవి ఎక్కువ వైటమిన్స్ మినరల్స్ అంటే పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ ఇవి కూడా ఉంటాయి. కొంత ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఏ ఫ్రూట్ తిన్నా మనం ఎంత తినాలనేది అందరికీ తెలియాలి. అది లిమిట్గా తీసుకున్నప్పుడు ఏదైనా మనకి బెనిఫిట్ చేస్తుంది. తాటి ముంజలు తీసుకున్నప్పుడు జనరల్గా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మనం కన్జ్యూమ్ అంటే అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుని కన్జ్యూమ్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఎట్లా మీకు సెల్లర్స్ ఎట్లా అమ్ముతున్నారు, మీరు ఎలా తీసుకుంటున్నారు, దాని క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది చిన్నపిల్లల్లో మొత్తం స్కిన్ పోర్షన్తో పాటు పెట్టకుండా పీల్ చేసి పెడితే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. సో మిగతాది క్లీనింగ్ ప్రాసెస్ కానీ దాని స్టోరేజ్ కానీ ఎక్కువ అవర్స్ టుగెదర్ దాన్ని స్టోర్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే అది బయట టెంపరేచర్కి కానీ రూమ్ ఎయిర్కి అది కలర్ చేంజ్ అవ్వడం ఉంటుంది. సో దాన్ని ప్రాపర్గా స్టోర్ చేసుకుని ఫ్రెష్గా వితిన్ 1 or 2 అవర్స్లో మీరు కన్జ్యూమ్ చేయగలిగితే అది హెల్త్ బెనిఫిట్స్ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ.